మెదక్ జిల్లా ప్రజల చిరకాల కోరిక అయినటువంటి మెడికల్ కళాశాలకు కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి లభించడం మెదక్ జిల్లా ప్రజల కోరిక నెరవేరిందని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ తెలిపారు. బుధవారం మెదక్ పట్టణంలోని పిల్లాకోటలోని మెడికల్ కళాశాల భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం కేక్ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రామదాస్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం మిఠాయిలు పంచుకొని అభినందన తెలుపుకున్నారు. బాణసంచ కాల్చుతూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ప్రభాకర్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఇవాళ మా మెదక్ ప్రజల చిరకాల కోరిక మరి నెరవేరడం జరిగింది. మరి దానికి ఆ భగవంతుడికి, మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి మా ఆరోగ్య శాఖ మంత్రి గారికి, మా కలెక్టర్ గారికి, మా పూర్తి అధికారుల బృందానికి అందరికీ కూడా మరి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదే కాదు, ఇంకా భవిష్యత్తులో ఏదున్నా మాటలలో కాదు చేతలలో చేసి చూపెట్టే విధంగా పనిచేస్తాం, చేతలలో చేసే చూపెడతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి మా మెదక్ బిడ్డలు మరి ఒక డాక్టర్లు, ఇంజనీర్లు, మరి ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు మరి ఇంకెంతెంతో ఉన్నతమైన స్థానాలకి వెళ్ళాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారికి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా కానీ మేము అందించడానికి మరి ముందుంటాం. కాబట్టి ఇదే కాదు, ఏదున్నా అంటే ఇప్పుడు నర్సింగ్ కళాశాల కూడా మరి నర్సింగ్ కాలేజ్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. నర్సింగు మరి ఇది రెండు కలిపి ఉంటే మరి బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మరి కోరడం జరిగింది. వారు పరిశీలించి కూడా మరి తొందరలో సానుకూలంగా స్పందిస్తారని చెప్పి మరి ఆశిస్తూ ఏదున్నా మాటలలో కాదు చేతలలో చేసుకుంటూ మెదక్ని అభివృద్ధిలో, సేవా కార్యక్రమాలలో ముందుకు దూసుకుపోయే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సార్, మెడికల్ కాలేజ్ అనే పదమే రాలేదు సార్ అసలు. మరి మా మెదక్ ప్రజల చిరకాల కోరిక మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయినందుకు మరి ప్రత్యేకంగా మరి ఆ భగవంతుడికి అందరికీ కూడా పేరు పేరున ఇంకొకసారి మరి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మేమంతా సంబరాలు చేసుకుంటా ఉన్నాం. మెదక్ మెడికల్ కాలేజ్ వస్తుందా, ప్రారంభం అవుతుందా, మీమాంసలో పడేసినటువంటి వారికి బుద్ధి చెప్పే విధంగా ధీటుగా ఈరోజు గౌరవ శాసనసభ్యుడు మా యువనేత రోహిత్ రావు గారి నాయకత్వంలో అందరినీ అంచనాల తలకిందులు చేస్తూ చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు మెదక్ పట్టణంలో మెడికల్ కళాశాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకు ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి కూడా చెప్పే పనులే చేస్తుంది, చెప్పని చేయదు. ఏమున్నా ప్రజల అభివృద్ధి, ప్రజల యొక్క నిరంతరం వాళ్ళ క్షేమం కోరుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు అందరూ ఆలోచనలో పడ్డారు. మెడికల్ కళాశాల ఈ తరగతులు ఈ సంవత్సరం ప్రారంభం కావాలనే మీమాంస ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి, గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి పలుమార్లు మన శాసనసభ్యులు గౌరవనీయులు రోహిత్ రావు గారు, మైనంపల్లి హనుమంతరావు గారు ఢిల్లీకి వెళ్ళి వారికి నచ్చజెప్పి మీకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మేము పూర్తి చేశాం, దయచేసి తరగతులు ప్రారంభించాలని కోరిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ తరగతులు ప్రారంభించడం అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ అనుమతులు ఊరికే రాలేదు. ఎన్నో రోజులు ఎన్నోసార్లు ఢిల్లీకి పలుమార్లు పోతేనే అనుమతులు వచ్చాయి తప్ప కేవలం పేపర్ మీద పంపిస్తూ రాలేదని వారి కృషి ఈరోజు అందరం కూడా మేము సాగిస్తూ భవిష్యత్తులో ఇంకా మెదక్ నియోజకవర్గాన్ని, ఇది ఆల్రెడీ మన మెదక్ పార్లమెంటు స్థానంలో గౌరవ స్వర్గీయ ఇందిరాగాంధీ గారు, దివంగత ప్రధాని గారు మరి ప్రాతిథ్యం వహించినటువంటి స్థలం ఇది. మరి వారి ఆయంలోనే ఐడిఎస్ఎంటీ కానివ్వండి, ఐడిఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ కానివ్వండి, పోస్ట్ ఆఫీస్ కానివ్వండి, టెలిఫోన్ ఎక్స్చేంజ్ కానివ్వండి, వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలతో ముందువైన పరిస్థితుల్లో ప్రభుత్వాలు మారి అభివృద్ధి నోచుకునే పరిస్థితి. ఈ రోజు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని రంగాల అభివృద్ధి చెందడానికి గౌరవ శాసనసభ్యులు రోహిత్ రావు గారు కృషి చేస్తా ఉన్నారు. మేము వారి వెనకాల ఉన్నాం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారికి, గౌరవ హనుమంతరావు గారికి, గౌరవ యువ శాసనసభ్యులు మా నాయకులు రోహిత్ రావు గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.